ఇది లావట్టు రమేష్ అన్న సార్ రండి లోపల లైట్ చూసుకోరు మంచిగా, ఎందుకంటే సంధ్య వేళలో వచ్చారు మీకు సమయం కానీ సమయం. బండి మేము డే టైంలో వీడియో ఎట్లా తీసినామో అట్లనే ఉంది, ఎక్కడ ఏం డ్యామేజ్ కాలేదు. మేము బండి వేసుకొని ఎటు పోం కూడా. ఇట్లా ఈ లైట్ కింద పెట్టు, స్టెప్ని టైర్ కింద ఉంటుంది. ఇగో సార్ కొంచెం అంగుతే కనబడుతుంది సార్ టైర్. ఓకే సార్ ఇగో వీల్ పాన జాక్ రాడు దీని కింద ఉన్నాయి. ఇక్కడ రాడ్ ఉంది. బానట్ లోపల జాక్ ఉందా చూడు, ఇక్కడ ఉంది. ఓకే రైట్ ఉంది, ఉంది లోపలనే ఉన్నాయి. ఇక ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ బానట్తో సహా. ఓకేనా సార్? బానట్ వేసారా మిషన్? ఇంజన్ అంటే సీట్ తీయాలి, సీట్ తీస్తేనే ఇంజన్ మనకు కనబడి. అదే సార్, ఇది మనకు దీని మీద నాలెడ్జ్ లేదు. చాలా సేపు బండి మనం ఈ వరకు దీని ఇంజన్ దాకా పోలే. లేదు ఇంజన్ చూపెట్టలే, ఇంజన్ దీనికి లేదు లేదు చూపెట్టలే. వీడియో చూసిరుగా మీరు, నేను చూపెట్టలేదు సార్. మళ్ళీ ఒకసారి ఇప్పుడు వీడియో చూడురి కదా, అబద్ధం ఎందుకు ఆడతాం మేము? మా డ్రైవర్ అడిగితే ఇంజన్ ఏడు ఉందని అడిగితే చెప్పిన డ్రైవర్ సీట్ కింద ఉంటుందని. అది పెద్ద సరంజామా ఉంటుంది సార్, అవన్నీ జరపాలి. మీకు ఇప్పుడు ట్రయల్ పోయొచ్చురుగా, అవసరంతో 15-20 కిలోమీటర్ పోయిరారు, ఇబ్బంది లేదు. అట్లా మేము అమ్మం. మళ్ళీ ఇది బై రోడే వచ్చింది, కంటైనర్లో రాలే. ఒంగోలు నుంచి ఇక్కడ దాకా బై రోడే వచ్చింది. మళ్ళీ ఇప్పుడు మీరు బై రోడ్డు గుంటూరు దాకా పోతారు మరిగా. అట్లా ఉంటుందా సార్? గంత దూరంకి వెళ్ళి వచ్చారు మీరు. 54,000 తిరిగింది సార్, అంతే కదా రీడింగ్. సింగిల్ ఎయిర్ బ్యాగ్ వస్తుంది, ఏబిఎస్ బ్రేక్ కూడా ఉంది. ఓకేనా? జరుగురు ఒకసారి బండి చుట్టూ చూడు. ఆ డోర్ అవతల డోర్లు క్లోజ్ చేయి. చలో రండి సార్. ఇప్పుడు ఎంత అమౌంట్ ఇస్తున్నావు? 375 మీకు ఓకేనా? నమస్తే, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాతరం. యూట్యూబ్ మిత్రులందరికీ శుభరాత్రి. నేను మీ విలాసాగరం రమేష్. మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా, జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో మారుతి షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ, దరూర్, తెలంగాణ. ఈరోజు 12 జనవరి 2024 శుక్రవారం. ఈరోజు విడేస్తున్నా. ఈసారి గుంటూరు జిల్లా తెనాలి నుండి మన దగ్గరికి వెహికల్ కోసం వచ్చింది. ఇది నా దగ్గరికి ప్రకాశం జిల్లా నుండి అమ్మకానికి వచ్చింది. 4,90,000. దీన్ని నేను యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసిన. ఈసారి కాల్ చేస్తే మేము డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇచ్చినా కదా, ఓనర్ నెంబరే ఇచ్చిన, డబ్బులు ఓనర్కే కొట్టరు సార్. బండి మా దగ్గరనే ఉంది, మీరు వచ్చి ఇక్కడికి వెళ్ళి బండి తీసుకుపోవచ్చు అంటే ఓనర్ తోటి సార్ మాట్లాడుకున్నాడు. ఓనర్ కూడా ఈయనకు క్లారిటీ ఇచ్చిండు. వీళ్ళే రేట్ మాట్లాడుకున్నారు. మేము మధ్యలో ఎలాంటి విషయాలు మాట్లాడుకోలే. ఫస్ట్ కాన్ఫరెన్స్లో మన అడుగుతాము మాట్లాడిచ్చిండు. తర్వాత ఈసారి కొంటడానికి కాన్ఫరెన్స్ మాకు వచ్చిన తర్వాత సార్ది ఓనర్ బండి ఇక్కడ పెట్టిపోయిన సార్ నెంబర్ ఇతనికి ఇచ్చేసినాం. ఈ సార్ ఆ సార్ ఇద్దరు మాట్లాడుకున్నారు. 4,90,000 పెట్టిన బండి ఈసారి 4,05,000 కొన్నాడు. అంతే కదా సార్? 4,05,000 కొన్నాడు. ఈరోజు బండి తీసుకెళ్ళడానికి వచ్చిండు. 3,50,000 రూపాయలు ఇచ్చిండు. మిగతా 55,000 అంతే కదా, ఇంకొక 55,000 రావాలి. కమిషన్ 55,000 బండి ఒరిజినల్ అమౌంట్, 10,000 రూపాయలు కమిషన్. ఓకేనా? ఇదే అయింది రేటు. ఈ సార్ మీ పేరు, పూర్తి పేరు చెప్పండి. శివనాగేశ్వరరావు. ఏ ఊరు సార్? తెనాలి పక్కకే ఊరా? తెనాలి టౌన్, గుంటూరు జిల్లా తెనాలి టౌన్. సార్ పేరు శివనాగేశ్వరరావు. ఎలక్ట్రిక్ షాప్ ఉంది సార్. అవునా? ఎలక్ట్రిక్ షాప్ ఉంది. మన దగ్గరికి యూట్యూబ్లో వీడియో చూసి మాకు కాల్ చేస్తే మేము ఓనర్ తోటి కాన్ఫరెన్స్లో మాట్లాడిచ్చినాం. వాళ్ళే మాట్లాడుకున్నారు. 4,90,000 పెట్టిన బండి 4,05,000 డీల్ అయింది. ఈరోజు ఇక్కడికి వచ్చి బండి తీసుకుపోవడానికి వచ్చిర్రు. 4,05,000 3,50,000 రూపాయలు క్యాష్ కట్టిర్రు. ఇంకొక 55,000 రూపాయలు ఆపిండు. వాళ్ళకు మనం ఒంగోలు నుంచి తెనాలికి వాళ్ళకు
సీసీ కానీ ఈ తంబేసుడు ఉంటుంది. ఆంధ్రాలో మన లెక్క సీసీ ఇచ్చుడు ఉంటుంది. తంబేసి టోకెన్ నెంబర్ ఎప్పుడు ఉంటుంది అది ఇచ్చే రోజు మిగతా అమౌంట్ ఇచ్చి ఆ అమౌంట్ ఇచ్చిన తర్వాత సారు ఆ తంబేసే ఓనర్ పోయి తంబేస్తాడు. వీళ్ళకు టోకెన్ నెంబర్ ఇచ్చేస్తే వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఈ బండి కేవలం 50,000 చిల్లర మాత్రమే తిరిగింది. 2021 కదా, 21 మ్యానుఫ్యాక్చరింగ్, 21 రిజిస్ట్రేషన్. మారుతి ఈకో 5 సీటర్ ఏసీ బండి. ఇది సింగిల్ ఎయిర్ బ్యాగ్ వస్తుంది, ఏబిఎస్ బ్రేక్ ఉంటుంది. సారు మమ్మల్ని నమ్మి అంత దూరంకి వెళ్ళి నిన్ననే బయలుదేరి హైదరాబాద్ పోయి హైదరాబాద్ నుంచి మళ్ళీ జగిత్యాలకు మాదో కార్ వస్తే ఆ కార్లు ఎక్కి ఇక్కడ దాకా వచ్చింది. అంతే కదా సార్, ఆ కార్లు ఎక్కి ఇక్కడ దాకా వచ్చిండు, బండి చూసుకున్నాడు. బండి గురించి మేము ఏదైతే యూట్యూబ్లో చెప్పినామో అట్లనే ఉంది. యాక్సిడెంట్ బండ్లు ఏ వచ్చినా నేను యాక్సిడెంట్ అయిందని చెప్తా. చాలామంది ఈడ దాకా వచ్చి పెట్టకుండా వాపసు పోతున్నారు. ఎందుకంటే మనం దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కొనేటోళ్ళు కూడా కొంచెం వెనక ముందు అవుతారన్న మళ్ళీ అమ్ముడు బండి నేను వేరే కాడ అమ్ముకుంటాను నా దగ్గర తీసుకుపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ బండి వాళ్ళు తీసుకురావడానికి ముందే ఈ సార్ కూడా నేను ఏం చెప్పినంటే, సార్ బండి వెహికల్ జెన్యూన్ ఉంటేనే మీరు అంత దూరంకి వెళ్ళి ఇక్కడ దాకా రారు. ఎందుకంటే 600 పైన కిలోమీటర్స్ వస్తుంది. మళ్ళీ మీరు పెట్రోల్ ఖర్చులు, టోల్గేట్ ఖర్చులు, తిండి, డీజిల్, మళ్ళీ రిటర్న్ పోగా బస్ కిరాయిలు మీకు ఇబ్బంది అవుతుంది సార్. మీ సమయం, డబ్బు అన్నీ వేస్ట్ అవుతాయి. బండి జెన్యూన్ ఉంటేనే ఇక్కడ దాకా రారి నేను అమ్మేయగలుగుతా. బండి జెన్యూన్ లేక మళ్ళీ మీరు ఈడికి వచ్చిన తర్వాత మీరు తక్కువగా అమ్ముతారన్న ఎవరు కొనరు సార్. దాన్ని మనం యూట్యూబ్లో అన్ని విషయాలు కుల్లం చెప్పేస్తాం కాబట్టి కొనే వ్యక్తి కూడా ఆలోచించుకుంటాడు, నష్టపోతారని చెప్తే చాలామంది రాలేరు. ఈ బండి ఒరిజినల్ ఉంది కాబట్టి అంత దూరంకి వెళ్ళి ఈడి దాకా వస్తే ఈసారి దాని వీడియో చూసి ఈయనకు నచ్చింది, వాళ్ళే మాట్లాడుకున్నారు. డీల్ ఓకే అయింది. ఈరోజు 3,50,000 ఇచ్చిండు. ఇప్పుడు బండి తీసుకెళ్తాడు. మిగతా 55,000 రూపాయలు టోకెన్ నెంబర్ ఎప్పుడైతే ఇచ్చే ముందు ఆ 55,000 ఇచ్చి ఆ టోకెన్ నెంబర్ తీసుకుంటారు. అంతే కదా సార్. ఇది ఈ బండి అమ్ముడువైన వీడియో సార్. ఈ సారు గుంటూరు జిల్లా తెనాలి నుంచి మన దగ్గరికి వచ్చిండు. సార్ పేరు కూడా నేను వీడియోలో చెప్పినా. మీకు ఆ చుట్టుపక్కల వాళ్ళకన్నా డౌట్ ఉంటే డైరెక్ట్ మీకు సార్ని చూస్తే ఐడియా వస్తుంది. మరొకసారి మీ పేరు చెప్పండి. సార్ పేరు శివనాగేశ్వరరావు. గుంటూరు జిల్లా తెనాలి నుండి మన దగ్గరికి బండి తీసుకెళ్ళడానికి వచ్చిండు. మా మీద నమ్మకం పెట్టుకొని అంత దూరంకి వెళ్ళి వచ్చినందుకు సార్ థ్యాంక్ యూ సో మచ్. ఈ బండి 4,90,000 పెట్టిన 3,50,000 నుంచి 4,05,000 వరకు రేట్స్ ఫిక్స్ అయింది. ఈసారి చాలా జాగాలకు అనుకుంటే కూడా రేట్ ఎక్కువ అని చెప్పిరట. కానీ బండి ఎట్లుంది సార్? మా దగ్గర ఏంటంటే వాస్తవంగా రేట్ ఎక్కువనే ఉంటాయి, కానీ బండి జెన్యూన్ ఉంటుంది. మీకు అటువంటి బాల్ కావాలంటే కూడా ఇప్పిస్తాం, కానీ మళ్ళీ 4 రోజులకు మాకు ఫోన్లు ఇవ్వదు. ఓకే సార్. మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం, జై హింద్, నమస్తే. రైట్ సార్, కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ. ప్లేట్ తీసుకొని